సో డ్యూరింగ్ ద ఎంటైర్ జర్నీలో ఐ మీన్ మీరు అసిస్టెంట్గా తర్వాత సినిమా డైరెక్టర్ కాకముందు సో ఎప్పుడైనా వద్దు ఈ ఫీల్డ్ వెనక్కి వెళ్ళిపోతాను అన్న ఫీలింగ్ ఎప్పుడైనా? చాలాసార్లు వచ్చింది. అంటే ఐ బికేమ్ అ డైరెక్టర్ వెన్ ఐ వాజ్ ఇన్ మై mid-30s. అప్పటికి నా ఫ్రెండ్స్ అందరు సెటిల్ అయిపోయారు వాళ్ళ ఫీల్డ్స్లో. ఏంటి నాకు ఈ కర్మ, ఇంకా నేను చెప్పులు అరగదీసేలా తిరుగుతున్నాను, వాళ్ళందరూ సెటిల్ అయిపోయారు, అందరికి అప్పటికి ₹1,00,000 జీతాలు వస్తున్నాయి. హార్డ్ వర్క్ ఎందుకు అసలు హోటల్కి వెళ్తే మనం బిల్ పెట్టడానికి కూడా మన దగ్గర డబ్బులు ఉండవు, ఏంటిది ఎందుకు, నేను ట్యూషన్ చెప్పినా ఎక్కువ డబ్బులు వస్తాయి నాకు, ఏంటి కర్మ అని చాలాసార్లు వచ్చింది. బట్ మళ్ళీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వబోవచ్చు అనే ఒక ఎక్సైట్మెంట్ వస్తే ఇది మర్చిపోతాం మళ్ళీ. లేదు ఈ అడవిలో కొట్టిపోతుంది. నేను చెప్తున్నానండి, సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే కొంచెం తెక్కు ఉండాలి. 100% నో నార్మల్ పీపుల్ కెన్ సర్వైవ్ ఇన్ దిస్ బికాస్ దిస్ ఫీల్డ్ డిమాండ్స్ ప్యాషన్. ఒక నిజంగా ఒక పిచ్చి ఉండాలి ఈ సినిమాలో, ఈ ఫీల్డ్లో మీరు రాణించాలంటే ఆ డెడికేషన్. కానీ చాలామంది ఉన్నారండి, అంటే సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే ఎవరో టీ ఇచ్చే కుర్రాడు ఉంటాడండి, 10 సంవత్సరాల నుంచి ఫీల్డ్లోనే ఉన్నాడు, వాడు అన్నీ వదిలేసుకొని వాడు ఇంజనీరింగ్ చేసి ఉంటాడు. ఏదో ఒక రోజు నేను యాక్టర్ని అవుతాను మేడం, ఏదో ఒక రోజు నేను డైరెక్టర్ని అవుతాను. కాన్ఫిడెన్స్ ఆ ప్యాషన్ ఉందండి, ప్రతి చోట కనపడుతుంది. మీరు సెట్లో నిలబడి ఒక 10 మందితో మాట్లాడితే అందులో 8 మంది ఇలాగే ఉంటారు. సో ఇట్స్ జస్ట్ దట్ సక్సెస్ ఫెయిలియర్ పక్కన పెట్టండి, కానీ మీ ప్యాషన్ ఏంటనేది, ఆ ప్యాషన్ కామన్గా ఉంటుంది అందరికి. జస్ట్ కేవలం ఫుడ్ కోసం ఎవడు ఉండడు. కృష్ణానగర్లో చాలా హోటల్స్లో చాలా అందమైన పిల్లలు పనిచేస్తుంటారు. ఎందుకు బాబు ఇక్కడ నువ్వు చేస్తున్నావు అంటే దీనికోసం అని వచ్చి ఆ ప్యాషన్స్. సో నిజంగా నేను సూపర్. ఏంటే అసలు నువ్వు సినిమా దివా అన్నారు ఆయన మళ్ళీ అయితే అన్నాను. అంటే అప్పటి వరకు ఇది మంచి కాలేజ్, క్యాంటీన్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, లలా అంటే వెళ్ళిపోతున్నావు, ఏంటి వెళ్ళి ఉద్యోగం చేయవా అన్నట్టు. అవును అంటే అంటే లైఫ్ లాంగ్ ఇలా ఉండిపోతావా ఇష్టం? నాకేం ఇబ్బంది లేదు, చేసుకుంటే తీకు సినిమాలు అంటే. అలా కాదు సార్, అలా కాదండి, కథ రాసుకో తీయాలి.